అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. నేను మీ యల్లాప్రగతి శర్మ. ఈరోజు మన ఛానల్కి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఎక్కిరాల దత్తాత్రేయ గారు. ఈరోజు మన ఛానల్కి ఈయన విచ్చేయటం మనకి చేసుకున్న అదృష్టం. ఈరోజు మనం కృష్ణ భగవానుడు, యుగ పురుషుడు. ఈయన మీరు చాలా మంది సినిమాలు కానీ సీరియల్స్ రూపంలో కానీ వీడియోస్ తీయటం వల్ల చాలా అపోహలు కానీ క్రియేట్ అవుతూ ఉన్నాయి. కానీ ఈయన మనకి ఏం నేర్పించారు, ఈయన నేర్పించిన కృష్ణతత్వంలో మనకి ఇచ్చిన సందేశాలు ఏంటి, వీటి గురించి మనం క్లుప్తంగా ప్రొఫెసర్ ఎక్కిరాల దత్తాత్రేయ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే గురువుగారు, మనకి యుగ పురుషుడైన శ్రీకృష్ణుడు ఒక భగవంతుడు లాగా మాత్రమే చూడాలా, లేదా ఒక యాక్టివిస్ట్ లాగా, ఒక సోషలిస్ట్ లాగా తను ఇచ్చిన సందేశాలు ఎన్నో గొప్ప సందేశాలు ఇచ్చారు. వాటి గురించి కొంచెం వివరించగలరా? అలానే ఈయన 16,000 మంది గోపికలతో ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అలా అయితే కానీ మన గవర్నమెంట్లో ఒక భార్య ఉండాలి, ఒక భర్తే ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ కృష్ణుడు విష్ణు స్వరూపం, అలానే మన రాముడు కూడా విష్ణు స్వరూపం. అయితే రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒక బాణం ఒక భార్య. కానీ కృష్ణుడు అవతారంలో ఆయన 16,000 మంది గోపికలతో ఉంది. మనకి ఎటువంటి సందేశాలు ఇచ్చారు, వాటి గురించి మన ప్రేక్షకులకి వస్తున్న అపోహల్ని నివారణ చేయగలుగుతారా? తప్పకుండా. ఈ కృష్ణుడి యొక్క చాలా విశిష్టమైన కాంప్లెక్స్ పర్సనాలిటీ, ఈ అవతార విశేషం గురించి ఒక రీసెర్చ్ టాపిక్ ఉంది. పూజ్య శ్రీ వేదవ్యాస గారు దీని మీద అద్భుతమైన యోగ పురుషుడు అనే గ్రంథం రాశారు. అంటే ఏదైనా భగవంతుడి యొక్క అవతారం తన యొక్క పనులని తేలిక చేసుకోవడానికి, తన శక్తుల్ని ఉపయోగించుకొని తన సుఖపడడానికి ఎక్కడా కూడా వాడుకోలేదు. అది ప్రజలకు, సమాజంకి చేయడం కోసమే. అయితే ఒక్కొక్క అవతారంలో వాళ్ళు పనిచేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది, కానీ ఈ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడికి చూడండి, చాలా చోట్ల తనకి ఉన్న శక్తి ఎక్కడా కూడా తను హ్యాపీగా తన జీవితాన్ని సరళంగా నడుపుకోవడానికి ఉపయోగించుకున్నట్టుగా ఎక్కడా ఉండదు. అది వేరే వాళ్ళని రక్షించడానికో, సమాజ శ్రేయస్కో, రాక్షస సంహారానికో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించాడు. అలాగే నువ్వు ఈ స్త్రీ లోలత్వం గురించి, దొంగతనం గురించి అందరూ కూడా కృష్ణుడితో పోల్చుకుని భగవంతుడే చేయగలేంది, నేను చేస్తే తప్పేంటి అన్నట్టు ఒక వెటకార శైలిలో మాట్లాడుతుంటారు. చాలా తప్పది. ఎందుకంటే మహాత్ములు, అవతార పురుషులు, వాళ్ళు చేసే వాళ్ళ జీవన పద్ధతులు వేరుగా ఉంటాయి. దాన్ని మనం వాళ్ళు చెప్పిన పద్ధతులను అనుసరించాలి, కానీ వాళ్ళు నడిచిన మార్గాన్ని మనం అనుకరించలేము, అనుకరించకూడదు. ఆయన అష్టభార్యలు ఉన్నారంటే యోగులకు, అష్టసిద్ధులకు రిప్రజెంటేషన్ కింద అష్టభార్యలు తీసుకున్నారు. ఇక 16,000 మంది గోపికల విషయానికి వస్తే, ఆ ప్రాగ్జ్యోతిష్పురంలో ఉండేటువంటి ఈ నరకాసురుడు ఎత్తుకుపోయినటువంటి, ఈ చెరసాల్లో ఉంచినటువంటి ఆ 16,000 మందిని ఆ కృష్ణుడు నరకాసుర సంహారాన్ని సత్యభామతో కలిసి చేసి తర్వాత వాళ్ళందరినీ విడిపిస్తే, వాళ్ళకి జగత్తుకు నాథుడైన ఆ శ్రీమన్నారాయణనే తమ నాథుడిగా వాళ్ళందరూ భావించుకుని వాళ్ళు వేడుకుంటే వాళ్ళందరినీ కూడా ఆమోదించాడు. వాళ్ళంతా ఏంటంటే ఎన్నో జన్మలు మహర్షులుగా తపస్సు చేసిన వాళ్ళు, స్వామివారిని ఆ రూపంలో కోరుకున్న వాళ్ళు. అంతేగాని ఇది ఒక భౌతిక సంబంధంగా చూడడం అనేది చాలా చిన్నతనం. ఎందుకంటే యోగంలో చాలా ఉన్నతమైన స్థితి మనకి పుస్తకంలో కూడా వివరించారు. ఊర్ధ్వ రేతస్సులు అని వాళ్ళకు ఒక యోగ సిద్ధి ఉంటుంది. అంటే ఆ రేతస్సుని కింద వైపు కాకుండా వెనుకకు ప్రయాణింప చేయగలిగేటువంటి ఒక ఉన్నతమైన యోగ సిద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి యోగ సిద్ధి కలిగినటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకని ఆయన ఇంతమంది గోపికలతో ఉన్నాడు, భార్యలు ఉన్నారు, వీళ్ళతో ఎలా ఉంటారు చూద్దామని ఆ మహాభాగవతోత్తముడైన నారదుడికే ఒకసారి చిన్న సందేహం కలిగింది.
అంటే నారదుడనగానే మనం అనుకున్నట్టు అందరికీ ఏదో గొడవలు పెట్టేవాడని కాదు, నిరంతరం నారాయణ స్మరణ చేసే పరమ భాగవతోత్తముడు నారదుడు. ఈ నారదుడు చూస్తే అష్టభారుల దగ్గరికి వెళ్ళి చూశాడు, ఎక్కడున్నారని చూస్తే రుక్మిణి దగ్గర, సత్యభామ దగ్గర, జాంబవతి, కాళింది, మిత్రవింద అందరు ఎవరి దగ్గర చూసినా వాళ్ళతోటే కనబడుతున్నాడు. రండి స్వామి అని వాళ్ళకి ఆహ్వానం చెప్తున్నాడు. ఇక 16,000 మంది గోపికలు కూడా చూద్దాం అనుకుంటే ఆయనకి డౌట్ తీరలేదు, అక్కడ ఎవరి దగ్గర చూసినా కనబడుతున్నాడు. ఇంత తిరిగి వచ్చి చూస్తే ఆయన తన మందిరంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అంటే ఆయన అసలైన స్థితి ఆ ధ్యానమే, ధ్యాస ధ్యానమే. ఇవన్నీ లీలలు, లీలామానుష రూపం, లీలామానుష విగ్రహాలు అంటారు. అదొక వాళ్ళ యొక్క ఇది వాళ్ళ కోరికని, వాళ్ళ యొక్క భక్తిని అనుగ్రహించడానికి అలా స్వామి వాళ్ళకి ఆ రూపంలో ఉన్నాడు. కానీ అది భౌతికమైన కోరికలు తీర్చుకునేటువంటి పద్ధతి మాత్రం ఎంత మాత్రం కాదు. ఇక ఈ పాయింట్ తో ఈ మెయిన్ డౌట్ క్లారిఫై అయిందని చాలా బాగా వివరించారు గురువు గారు. కృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉన్నారు అంటే దానికి కలిగిన అపోహలు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లా ఉండాలి అనేది చాలా తప్పు విధానము, ఆయన ఉండటానికి వాళ్ళ కారణము, అలానే ఆయన ఏ రూపంలో ఉన్నారు, యోగ రూపంలో ఉంటూ వాళ్ళందరికీ కనిపించారు అని చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.